ఈ నెల 28 తారీఖున నథింగ్ సిఎంఎఫ్ బ్రాండ్ లో ఫోన్ 2 Pro అయితే తీసుకురాబోతుంది అనమాట. ఈసారి మనం ఓన్లీ బ్యాక్ కవరే కాదు, మ్యాక్రో కెమెరాను కూడా అటాచ్ చేయొచ్చు అంటున్నారు. సో అయితే ఈ రోజు మనం సిఎంఎఫ్ ఫోన్ 2 Pro స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ కూడా మాట్లాడుకోబోతున్నాం. మొత్తం మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. దీని ప్రకారం మీరు ఆ ఫోన్ కోసం వెయిట్ చేయొచ్చా, లేదా ఇప్పుడు ఏదైనా ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలు ఉంటే ఆ ఫోన్కి వెళ్ళిపోవచ్చు అని మీరైతే డిసైడ్ అవ్వచ్చు. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండబోతుంది. AMOLED LTPS ఫుల్ హెచ్డి డిస్ప్లే, రిఫ్రెష్ రేట్ 120 Hz ఉండబోతుంది. టచ్ శాంప్లింగ్ రేటు 1000 Hz అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి పంచ్ హోల్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు, అలాగే క్వాడ్ కర్వ్ కూడా ఉండదు. ఇక స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఉండబోతున్నాయి. ఇక ప్రాసెసర్ MediaTek Dimensity 7300 Pro ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. CPU పరంగా 10%, అలాగే GPU పరంగా 5% మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఈ ప్రాసెసర్ లో ఉంటుంది అంటున్నారు. MediaTek 6th జనరేషన్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉండబోతున్నాయి. ఇంకా నాకు ఇందులో డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉండబోతుందంట. ఇక LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉండబోతుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. మనం మెమరీ కార్డు పెట్టుకొని 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, టెలిఫోటో సెన్సార్ 2x ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా చూస్తే మనకి 16 మెగాపిక్సెల్ కానీ 32 మెగాపిక్సెల్ కానీ ఇస్తారంటున్నారు. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఇది డిసప్పాయింటే. ఇప్పుడు అన్ని 6000, 7000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఇక 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మంచి విషయం ఏంటంటే ఈసారి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి వీళ్ళు ఛార్జర్ను కూడా ఇస్తున్నారు. ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసును కూడా ఇవ్వబోతున్నారంట. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ Android 15తో, నథింగ్ OS 3.1తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్, 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంట. ఇక IP64 రేటింగ్ ఉంటుంది. కనెక్టివిటీలో మనకి డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. వైఫై కాలింగ్ ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వైఫై 6 ఉంటుంది, OLT సపోర్ట్ చేస్తుంది. NFC IR బ్లాస్టర్ లాంటివి ఉన్నాయా లేదనేది ఇంకా తెలీదు. ఈసారి ఇందులో ఎసెన్షియల్ కీ ఉండబోతుంది, అలాగే ఎసెన్షియల్ స్పేస్ కూడా ఉంటుంది, అలాగే స్మార్ట్ కలెక్షన్ ఉండబోతుంది. ఇక గేమ్స్ లో BGMI 120 Hz సపోర్ట్ అయితే ఉండబోతుందంట. ఇక డిజైన్ పరంగా చూడడానికి మనకి CMF ఫోన్ 1 లాగే ఉంటుంది, కానీ డ్యూయల్ టోన్ తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 4 కలర్స్ లో రాబోతుందంట. ఇక ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB వేరియంట్ 18,999 రూపాయలు ఉండబోతుందంట. అంటే దాదాపుగా 19,000 రూపాయలు. 8GB 256GB 20,999 రూపాయలు ఉండబోతుందంట. అంటే దాదాపుగా 21,000. ఇక్కడ వచ్చేసరికి ఒక 2,000 రూపాయల వరకు మీకు బ్యాంక్ కార్డ్ మీద ఆఫర్ అయితే లభిస్తుంది. అంటే మీకు బేస్ వేరియంట్ ఏదైతే 8GB 128GB ఉందో ఇది మీకు 16,999 రూపాయలకి రావచ్చు అని తెలుస్తుంది. సో ఆ ప్రైస్లో చూసుకుంటే మీకు వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ని బేస్ చేసుకొని సో మంచి ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట.